రాహుల్ గాంధీ విధానము లక్ష్యము ఒక్కటే. నరేంద్ర మోదీ దిగిపోవాలి, నేను ప్రధాని అయిపోవాలి. అదేంటో అర్థం కాదు. ఈయన గెలిచి ప్రధాని అయితే ఒకటి, కానీ నరేంద్ర మోదీ దిగిపోతే ఈయన ప్రధాని అవ్వడం ఏంటి? అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు 230 240 ఎంపీలు ఉన్నారు. ఎలాగైనా సరే మిగతా వాళ్ళని లాగేస్తాం, ఇటు మేమే ప్రధాని అవుతాం. పైగా ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయి, రూపాయి తగ్గిపోతుంది, రూపాయి విలువ పడిపోతుంది, ఆర్థిక సంక్షోభం రాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఎంపీలందరూ ఇటు వ్యతిరేకంగా ఉంటారు, ప్రజా వ్యతిరేకత వస్తుంది, జన్జడ్ ఉద్యమాలు వస్తాయి. ప్రజలు ఎక్కడికక్కడ అంటే బంగ్లాదేశ్లోను, నేపాల్లోను, శ్రీలంకలో ఏ విధంగా అయితే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారో అదే విధంగా నిరసనలు తెలపడమే కాకుండా దాడులు కూడా చేస్తారు నాయకుల మీద. ఆ తర్వాత ఎవరవుతారు? అప్పుడు నేనే ప్రధాని అవుతాను, ఎందుకంటే నరేంద్ర మోదీ దిగిపోవాల్సి వస్తుంది కాబట్టి అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతసేపు దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది, రేపు పొద్దున్న పరిస్థితులు దిగజారిపోతాయి, ప్రధాని దిగిపోతాడు, నేను ప్రధాని అవుతాను. ఇంతేనా? దేశం ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఏం చేయాలి? 60 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది? మీ యొక్క కాలంలో ఎన్నిసార్లు నిలబడగలిగింది? మన దేశానికి ఉన్నటువంటి గొప్పతనం అదే. ఎందుకంటే ప్రజలు ఏ మతంలో ఉన్నా సరే, ముఖ్యంగా హిందువులు జరుపుకునేటటువంటి ప్రతి పండక్కి అన్ని మతస్థుల వాళ్ళు కూడా ఇక్కడ ప్రతి వస్తువును అమ్ముకుంటారు. ఇక్కడ ఎవరేది అమ్మినా సరే అన్ని మతస్థుల వాళ్ళు కొంటారు. మన నుంచి డబ్బు ఎప్పుడూ కూడా బయటికి వెళ్తూనే ఉంటుంది. ఏదో ఒక పండగ, ఏదో ఒక సెలబ్రేషన్, పెళ్ళిళ్ళు, పేరంటాలు, అవి ఎప్పుడూ ఊర్లో ఏదో ఒక మూల జరుగుతూనే ఉంటాయి. తద్వారా ఎప్పుడూ డబ్బు చేతులు మారుతూ ఉంటుంది. అందుకే మన దేశంలో ఆర్థిక సంక్షోభం ఎన్నిసార్లు వచ్చినా సరే ఎప్పటికీ కూడా మనకి ప్రమాదం రాదు. ఎందుకంటే ఈ విధానం వల్లే, మన సంస్కృతి వల్లే, మనం జరుపుతున్నటువంటి పెళ్ళిళ్ళు, పండగలు, పబ్బాలు, ఈ కార్యక్రమాల వల్ల. అంతేగాని ఇప్పుడు అమెరికా కూడా చూసుకోండి, సంవత్సరానికి కేవలం జనవరి నెల మాత్రమే డబ్బు బయటికి తీసుకొచ్చి పెడతాడు. మిగతా సమయం అంతా కూడా ఆదా చేసుకొని బయట దేశాలు తిరిగి ఇలాగా టూరిస్టులుగా మారుతారు. ఇప్పుడు అక్కడ కూడా ఏ దేశంలోనైనా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, ఫుడ్ కోసమో లేకపోతే ఇంక బెడ్ కోసమో దేనికోసం ఖర్చు పెడతారు. కానీ మనంత దీనిగా ఖర్చు పెట్టరు. మన దగ్గర ఉదాహరణకు ఒక పెళ్ళి అయిందంటే ఆ ఊర్లో ఏ షాపులు ఉన్నాయో, లేదా ఇతర పట్టణాలకు ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయో, రకరకాల షాపులు అందరూ, అన్ని మతస్థుల వారు, అన్ని కులాల వారు కూడా ఆ డబ్బుని పొందుతారు ఏదో ఒక రూపంలో. మంగళ వాయిద్యాలు, లేకపోతే చాకలి వాళ్ళు, ఇవి కాకుండా ఇంకా పెళ్ళికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కొంటారు. బంగారం, వెండి ఇవి కాకుండా చిన్న చిన్న వస్తువులు కూడా కొంటారు. ఇలా డబ్బు అన్ని దగ్గరలకి సప్లై అవుతూ ఉంటుంది. మన పండగలు వస్తే వినాయక చవితికి 1,00,000 కోట్ల రూపాయల వరకు కూడా ఎప్పుడు చేతులు మారుతూ ఉంటుంది. ఇక మన దసరా వస్తే దసరాకి దగ్గర లాస్ట్ టైం 4,00,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. మరి దీపావళి, దసరా, లేకపోతే ఇంకా అదేంటిది సంక్రాంతి, ఇవి కాకుండా చిన్న చిన్న పండగలు ఉంటాయి ప్రతి రాష్ట్రానికి. అవి కాకుండా జాతరలు ఉంటాయి, ఇవి కాకుండా గ్రామ పండగలు ఉంటాయి, ఇవి కాకుండా వరలక్ష్మి వ్రతాలు లాంటివి ఇంకెన్నో ఉంటాయి. ఇవన్నిటి వల్ల కూడా మనకి ఆర్థిక సంక్షోభం రాకుండా మనల్ని కాపాడుతున్నాయి ఇవన్నీ. ఈ విషయాలు ఎవ్వడూ చెప్పడు, తెలిసినా చెప్పడు. అంత ఎందుకు, బక్రీద్ వచ్చింది అనుకోండి, మేకలు మన గొల్ల వాళ్ళు ఎంతమంది అమ్ముతారు వాళ్ళకి, ఆ విధంగా డబ్బులు కూడా అటు ఇటు చేర్పులు మార్పులు అవుతాయి. కానీ మన దగ్గర హిందూ పండుగలు ఉన్నంత వరకు ఏ విధంగా ఆర్థిక సంక్షోభం రాదు. ఈ విషయాలు ఎవడు చెప్పడం. అయితే ఇది ఒక్కటేనంటే ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చు, కానీ ఆర్థిక సంక్షోభాన్ని ఆపడానికి మన దేశంలో ఉన్నటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలకి ధైర్యం చెప్పాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి. ప్రజల్ని భయానికి గురి చేసి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించి తప్పేమీ కాదు, కానీ ఈ విధానమైనటువంటి భయభ్రాంతులకి గురి చేయకూడదు. అది చాలా ప్రమాదకరం. ఈయన ఏమనుకున్నాడంటే లాస్ట్ టైం 2004లోనో 2009లో ఈయన్ని ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని చేస్తామని ఆ రోజు అందరూ కూడా మాట్లాడారు కాంగ్రెస్ నేతలు. అంతెందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అమ్మ బాబుని ప్రధానాన్ని చేద్దామని ఏదో మొత్తానికి భజన చేశారు రాహుల్ గాంధీ కోసం. భజన చేస్తే వద్దులేండి అనుభవం లేదా ఏదో అన్నది ఆవిడ. రాహుల్ గాంధీ అన్నాడు అవసరం లేదు నాకు, ఇప్పుడు
నేను తర్వాత అవుతాను అన్నాడు. అంటే ప్రధాని అనేది వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి జస్ట్ ఒక ప్లాస్టిక్ చైర్ అనుకున్నాడు ఈయన. అంటే మేము ఇప్పుడు కూర్చోవాలనుకుంటే కూర్చుంటాం. మేమే పివి నరసింహారావు గారికి ఆ పదవి ఇచ్చాం. మేమే పివి నరసింహారావు గారికి ఆ పదవి ఇచ్చాం. లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఆ పదవులు ఇచ్చాము. మేము దయదలిస్తే అలాంటి చైర్లో కూర్చున్నారు. మేము ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు కూర్చోగలం. మా ముత్తాత ఇంచుమించు 17 సంవత్సరాలు, మా నాయనమ్మ ఇంచుమించు 10 సంవత్సరాల పైనే కూర్చుంది. మరి మా నాయన కూర్చున్నాడు. మా అమ్మగారు కూడా లాస్ట్ 10 సంవత్సరాలు చక్రం తిప్పింది. కాబట్టి ఈ రాజకీయాలు, ఈ ప్రధానమంత్రి అనేది మా బ్లడ్లోనే ఉంటాయి. ఈ చైర్ అయితే ప్రధాన చైర్ అనేది మా ఇంట్లో ఉండేటటువంటిది. వాళ్ళ అమ్మగారిని కూర్చోడానికి వీలు లేకపోతే మా మన్మోహన్ సింగ్ గారిని కూర్చోబెట్టారు 2004లో. 5 సంవత్సరాలు ఆయన్ని భరించలేకపోయేసరికి, అంటే ఆయన ఎందుకు, మన బాబు ఉన్నాడు కదా, మన బాబుని ప్రధాని చేద్దామని వీళ్ళందరూ అన్నమాట. నాకెందుకు లేండి, ఇప్పుడు అవసరం లేదనేసాడు రాహుల్ గాంధీ. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చోగలనని. కానీ 2014 తర్వాత ఇవన్నీ తారుమారు అయిపోయాయి, లెక్కలన్నీ మారిపోయాయి. దాంతో ఇప్పుడు రాహుల్ గాంధీకి అసలైనటువంటిది అర్థమైంది. మనం ఇలాగ రాజకీయాలు చేస్తే కాదు, ఎప్పటికప్పుడు ప్రజల్ని భయానికి గురి చేస్తే కానీ మనకి ఈ యొక్క ఇది రాదు, మళ్ళీ మనము ఆ చైర్ని దక్కించుకోలేము. కాబట్టి ఒక సంవత్సరంలో దిగిపోతాడు నరేంద్ర మోదీ అని ప్రతిసారి చెప్తా ఉంటే నిజంగానే దిగిపోతాడేమో. దేవతలైనా ఒక కనీసం నరేంద్ర మోదీ ఇప్పుడు దిగిపోతాడు, వచ్చే సంవత్సరం దిగిపోతాడు, 6 నెలల్లో దిగిపోతాడు అని 10 సార్లు అంటే కనీసం ప్రత్యక్ష దేవతలు, తదాస్తు దేవతలు ఉంటారు కదా, ఆ విధంగానైనా సరే నాకు పదవి వస్తుంది అనుకుంటున్నాడు ఏమో ఈయన. ఏ విధంగా తదాస్తు దేవతలు ఆయన దీవిస్తారు ఆయన్ని? తదాస్తు దేవతలు ఎప్పటికీ ఆయన్ని దీవించరు. హిందువుల్ని నరికేస్తాము, చంపేస్తాము, హిందువులే లేకుండా చేస్తాము అనే ఒక వ్యక్తి మసీదులో అంటే అలా చూస్తూ ఉండిపోయినటువంటి వ్యక్తి. హిందువులు ఈ దేశంలో ఉండకూడదు అని ఒక వ్యక్తి అంటే అలా చూస్తూ ఉండిపోయినటువంటి వ్యక్తి మన ప్రతిపక్ష నాయకుడు. ఇలాంటి వ్యక్తికి మన తదాస్తు దేవతలు ఏ విధంగా వరాలు ఇస్తారు?